హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నానండి? నేనైతే బాగున్నాను. ఒక 4-5 డేస్ తర్వాత 4-5 డేసా 1 వీక్ తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టుకున్నాను, బట్ నాకు ఎడిట్ చేసేకి అయితే టైం లేదన్నమాట. ఈరోజు వచ్చేసి ఒక 3/4 కేజీ గోధుమ పిండి 9 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడే ఫస్ట్ ముళ్ళ వేసి అయితే ఇంటికి వచ్చాను. ఒక పెద్ద కవర్లో తీసుకొని పోదామని చెప్పేసి. ఇంకొకటి వచ్చేసి నేను నిన్నలా మొన్న గడ్డి మందు అండ్ చెట్లకు కొట్టే మందు తీసుకుని వచ్చి పెట్టాను అనమాట. సో అది కూడా ఈరోజు స్ప్రే చేసేది ఉంటుంది. దాంతోపాటు గోధుమ పిండి ఈ గుడ్లు ఎందుకంటే మనకి ఒక ఎత్తుగా ఉంటుంది. వెంకట సుబ్బమ్మ మా అవ్వ పేరు. ఆ అవ్వకైతే నేను ఇచ్చి పంపిస్తున్నాను. అంటే నా ఓన్ మనీ, నా సొంత డబ్బులతోనే తీసుకున్నాను. అవ్వది ఒక కూల్ ఉందన్నమాట. ఈరోజు వెన్స్డే ఒక కూలి ఉంది. ఆ కూలితో పాటు ఆ 9 గుడ్లు 3/4 కేజీ గోధుమ పిండి అయితే నేను ఇచ్చి పంపించాలి అని అయితే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మనకి అవ్వ పూలు స్టార్టింగ్ నుంచి పూలు వస్తున్నప్పటి నుంచి మనకి లాస్ట్ వీక్ గురువారం వరకు అయితే వచ్చిందనమాట. మనకు కొంత తగ్గినాయి పూలు, అప్ అండ్ డౌన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి పూలు తగ్గే సీజన్ కాబట్టి అవ్వనైతే లాస్ట్ వీక్లో మానిపించాను, పూలు తగ్గినాయి లేవా అని చెప్పేసి. సో ఆ కూలితో పాటు ఈ గుడ్లు అండ్ గోధుమ పిండి అయితే ఇచ్చి పంపిస్తున్నాను. ఏదో నా అభిమానం అండి. నేను పూలు కోపించుకున్నాను కాబట్టి వాళ్ళకి వండి అయితే పెట్టలేను. బట్ ఏంటంటే అంత టైం ఉండదు నాకు. ఇంకా అందుకే వాళ్ళే ఇంట్లో చేసుకుంటారని చెప్పేసి ఇంకా ఇవైతే తీసుకున్నాను. ఇది గడ్డి మందు అండ్ చెట్లకు కొట్టే మందు 2 ఉన్నాయి ఇందులో. మనం మొన్న కొట్టాం కదా బీడికి 1 లీటర్ మందు కొట్టాను ఆ రోజు నేను. మళ్ళీ ఇప్పుడు లీటర్ అయితే తీసుకొని వచ్చాను గడ్డి మందు. ఇది ఒక్కటి కొడితే ఇంకా ఒక్కసారి మనకి ఇది మోనోక్రోటోఫాస్ అండి. ఇది చెట్లకు కొట్టి మళ్ళీ గడ్డి మందు అయితే స్ప్రే చేయాలి. పోతా ట్యాంక్ కూడా తీసుకొని పోవాలి. ఈ గుడ్లు పగిలిపోతాయని చెప్పేసి నేనైతే ఒక పెద్ద కవర్ తీసుకొని పోదామని చెప్పేసి అయితే వచ్చేసాను ఇంటికి. అది కాక మందు కూడా ఉంది కదా మనకి ఇంట్లోనే. సో దీంట్లో సరిపోతాయి. పెట్టేసుకున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ అయితే తాగేసి పోతా ట్యాంక్ అయితే తీసుకొని స్ప్రేయర్ పోదామండి. నేను యాక్చువల్లీ చికెన్ తీసుకుందాం అనుకున్నాను అవ్వ కోసము. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 10 కావచ్చింది. 10కి 11 నిమిషాలు తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు నేను చికెన్ తీసుకొని పోతే ఇంకా మా పక్క పొలం కూలే వాళ్ళతో అనమాట నేను ఇచ్చి పంపించేది. అది కొద్దిగా వాసన అనేది కొడుతుంది నేను ఇచ్చి పంపించినా కూడా. ఎందుకంటే 2 మూలకి నేను పోను. 2 మూలకల్లా నా పూలు అయిపోతాయి. నా పూలు అయితే అయిపోతాయి 11:30కి ఆ టైంలో సంథింగ్. ఇంకా నేను ఇప్పుడు 10కి చికెన్ కుట్టించుకొని పోయినా కూడా మా డాడీ 2 మూలకి తీసుకొని వస్తాడు పూలు మార్కెట్కి. నేను మందు కొట్టి మా పక్క పొలం వాళ్ళు పొలంలో నుంచి ఇంటికి కదిలేసరికి 2 అవుతుంది. అది తీసుకొని పోయి ఇచ్చేసరికి 3 అవుతుంది. వాళ్ళు వండుకొని తినేసరికి రాత్రి అవుతుంది. సో అది వేస్ట్ అయిపోతుంది అన్నమాట. స్మెల్ కొడుతుంది, దారుణమైన స్మెల్ కొడుతుంది చికెన్. సో ఇది గుడ్లు అయితే మనకి ఎప్పుడైనా వండుకోవచ్చు కదా, ఈరోజు కాకపోయినా రేపైనా వండుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను అవ్వ కోసం గుడ్లు ఇవి. అంతే, ఓకేనా? సో వీడియోని ఎవరైనా కానీ కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? షేర్ చేయండి, ఓకేనా? చలో అయితే ఇంకా పొలంకి వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు చూడండి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే? పొలానికి అయితే వచ్చాను. బండి ఇక్కడే పార్కింగ్ పెట్టేశాను. గుడ్లు అయితే పగలలేదండి, నీట్గానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి.
ఇది మందు, ఇది గుడ్లు, గోధుమ పిండి. చలో. అన్నీ పొట్టకు అయితే వచ్చాయండి. ఇవి వరి మరలు అన్నీ పొట్టకు వచ్చేసాయి. అంటే గింజలు అయ్యడానికి అన్నమాట, ఒక ప్రాసెస్ అది. ఈ పొలం బాగైంది మొత్తం. ఇదిగోండి గింజలు, బాగుందన్నమాట ఈ పొలం. పొలం దగ్గరకు అయితే వచ్చేసాము. మనం ఇవి అప్పచెప్పాల్సింది రాజీ అక్కకి అన్నమాట. ఎక్కడుందో ఈమె, ఇదో ఈ పొలంలో అయితే రాజీ అక్క పూలు అయితే కోస్తూ ఉంది. ఆ అక్కని పిలిచి ఇచ్చేద్దాము. రాజిక్క ఇట్రా అక్క. వస్తుంది అక్క. ఇందులో గోధుమ పిండి 9 గుడ్లు ఉన్నాయి. అవ్వకివ్వు. కూలీ డబ్బులు తెచ్చినాను అనే 500 నోట్లు ఉన్నాయి. అక్క 1750 పట్టుకొని 250 వాళ్ళ పాపతో పంపిస్తుంది. కూలీలు తెచ్చినాను ఆమెకే ఉండనిలే అని నేను 9 గుడ్లు 3/4 కేజీ గోధుమ పిండి చుడుకాది. ఇవ్వు, మర్చిపోకు. చికెన్ తెద్దాం అనుకున్నా, ఇక మీరు పోయేసరికి ఒకటి అట్లా అవుతుంది కదా, మళ్ళీ ఆమె వండుకొని తినేసరికి రాత్రి అవుతుంది, గబ్బు వాసన కొడుతుంది అని చెప్పి నేను అని తెచ్చిన. ఇవ్వు, మర్చిపోకు. కూలీ ఆమెతో పంపిస్తానులే, నేను పంపిస్తానులే. తెచ్చినా నేను పొద్దునే తెచ్చిన. ఏమంటే ఇంకా చిల్లర దొరకలే నాకు. ఇంకా ఆమె 1750 పట్టుకొని 250 ఆమెకి పంపిస్తుంది. ఒక కూలే గురువారం రోజు ఒక్కరోజే వచ్చింది. అది జాగ్రత్తకో, కాకులు గద్దలు వస్తాయి. సంచిలో జాగ్రత్త పెట్టుకో. అదొక్క రకమేనా అండి? ఇంకొకటి ఉంది పొడి, దీంట్లోనే కలపాలా? గడ్డి మందుకు అదే సపరేటింగ్. అది దాంట్లో నుంచి అయినా కానీ వేసుకోవచ్చు ట్యాంక్లోకి, కలుపుకోవాల్సిన అవసరం లే. ఈరోజు బుధవారం అండి, కూలీలు కూడా ఇచ్చేసాను.
బట్ ఇంకా నాకు పట్టి అయితే రాలేదు. లాస్ట్ వీక్ సంథింగ్ ఒక ప్రోడక్ట్ కొనాలని నేను దాపెట్టుకున్నా. ఆ ప్రోడక్ట్ అయితే కొనలేకపోయాను. సో కూలీలకు అయితే ఇచ్చేసా. ఈ చెట్ల మందు అయిపోయిన తర్వాత కొట్టేది, మళ్ళా గడ్డి మందు అయితే కొట్టేది స్టార్ట్ చేయాలండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ కావద్దు. ఇప్పుడైతే అక్కడ పొలంలో మనం మందు కొట్టేది చూసారు కదా. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు గడ్డి మందు చూపిస్తాను. ఈ గడ్డి మందు ఇది మొన్న కొట్టిందండి, కొంచెం ఉంటే వేసేసాను. ఇది మళ్ళీ తెచ్చాను కదా, ఇది కూడా వేసాను. ట్యాంకి ఇప్పుడు వచ్చేసి ఆ పొలానికి మళ్ళీ డబల్ కొడుతున్నాను అన్నమాట. ఇక్కడ కొద్దిగా పచ్చగా ఉంది కదా, దానికి మళ్ళీ రిటర్న్ కొట్టాలి. కొట్టినప్పుడు కొద్దిగా ఎండుకొని పోయి మళ్ళీ మనకి ట్రాక్టర్తో దున్నిచ్చేటప్పుడు ఈజీగా అవుతుంది అన్నమాట. ఇది నా సొంత పొలం అండి. సొంత పొలం దగ్గరకు అయితే వచ్చాను మళ్ళీ నేను. సరే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పడుతున్నావు. ఇది గడ్డి మందు అండి. మళ్ళీ డబల్ అయితే కొడతా ఉన్నాను నేను. ఇంకా తొందరగా ఇంటికి పోవాలి అని. నిన్న వర్షం పడింది కాబట్టి మళ్ళీ పచ్చిగా ఉంది, భూమి పచ్చిగా ఉంది. గడ్డి అయితే కొద్దిగా పర్లేదు, ఎండుకొని పోయింది. ఇంకా ఉన్నదల్లా ఎండుకొని పోవాలని చెప్పి నేను స్ప్రే చేసేస్తున్నాను. తొందరగా అయితే తయారు చేసుకోవాలండి పొలం ఇది. గడ్డి మందు అయితే కొట్టడం అయిపోయిందండి. 6 ట్యాంకీలు పట్టినాయి ఈరోజు. చూడండి, ట్యాంకీ కడిగేసి నీట్గా ఉన్న బిందె నీళ్ళు వేసి ట్యాంక్ కడిగిన. ఎందుకంటే 6 ట్యాంకీలు గడ్డి మందు కొట్టినా, 5 ట్యాంకీలు చెట్ల మందు కొట్టినా అనమాట ఈరోజు. మొత్తం పావు లీటర్ మందు గడ్డి మందు అయితే కొట్టానండి. కొట్టాను. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. వీడియోని లాస్ట్ వరకు చూడండి అబ్బా. ఓకే, నడుచుకుంటా రోడ్డు మీదకి అయితే వచ్చేసామండి. ఇంకా అక్కడ పోతుంది చూడండి నా బ్యాక్గ్రౌండ్లో స్ట్రైట్గా. రెడీ అయితే చేసుకున్నాము. బ్యాగ్ అయితే వెనకలా కట్టేశాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా స్నానం చేసి ఫ్రెష్గా రెడీ కావాలా. ఈ రోజుకైతే ముందు పంచాయితీ అయిపోయింది పొలంలో. ఇంకా రేపటి నుంచి కొద్దిగా లావు గడ్డి అనేది మన బీడ్లో, మన సొంత పొలంలో కొద్దిగా కొయ్యాలన్నమాట. అది ఇంకా ఏదో ఒక వర్క్ ఉంటుందని ఇంకా అదనమాట. సరే, ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కదా. పోతా లైక్ చేసి వెళ్ళిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.